హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టైలర్స్కి చాలా యూజ్ అయ్యేటువంటి ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. అది టైలర్స్ చాక్ పెన్. దీనిలో 2 పెన్స్ అయితే వస్తాయి. అలాగే మనం రీఫిల్స్ ఎలా అయితే చేంజ్ చేసుకుంటామో పెన్స్లో, అలాగే దీనిలో కూడా రీఫిల్ టైప్లో కొన్ని చాక్ పీసెస్ అయితే వస్తాయి. దాన్ని పెన్లో ఇన్సర్ట్ చేసి మనం దీంతో అయితే మెజరింగ్ చేసేటప్పుడు లైన్స్ కానీ అలాంటివి వేసుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. సింపుల్గా చాక్ పీస్ యూస్ చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. దీనిలో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటనేది నెక్స్ట్ చెప్తాను. ఈ పెన్లో మనం దీని లోపల ఇచ్చిన రీఫిల్స్ని అయితే ఫిల్ చేసుకొని మనం దీన్ని యూస్ చేయొచ్చు. మనం పెన్తో లైన్స్ వేసినట్టు నీట్గా వస్తాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే, దీంతో మనం లైన్స్ వేసిన తర్వాత జస్ట్ దాన్ని ఐరన్ బాక్స్ని కొంచెం హీట్ చేసి ఆ లైన్స్ మీద మనం రబ్ చేస్తే చాలు. మనం వేసిన లైన్స్ అన్నీ కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైనా తప్పుగా మెజర్ చేసినా, లేకుంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ని కుట్టేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం వేసిన లైన్స్ అనేవి అలానే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మెస్సీగా అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ దీన్ని ఇలా కింద వైపు ఇచ్చిన హోల్లో నుంచి దీన్ని ఇలా పైకి పెట్టేసుకుంటే చాలు. దీని లోపలికైతే ఇన్సర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం వాడాలి అనుకున్నప్పుడు పైన ఉన్న ఈ బటన్ అయితే మనం కిందకి ప్రెస్ చేసుకుంటే మనకి చాక్ పీస్ అయితే బయటకు వస్తుంది. సో మనకి ఎంత కావాలో అంత తీసుకొని లైన్స్ అయితే వేసుకోవచ్చు. ఇవి ఎలా ఉన్నాయంటే కొవ్వొత్తులు వ్యాక్స్ స్టిక్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. చూడ్డానికి మాత్రం మన స్లేట్ పెన్సిల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇలా మనం లైన్స్ వేసుకోవచ్చు. క్లీన్గా వస్తాయి లైన్స్ అయితే, మనం పెన్తో గీసుకున్నంత ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ దీన్ని ఎరేజ్ చేసి చూద్దాము. నేను ఇక్కడ ఒక చున్నీ క్లాత్ పైన అయితే వేశాను. ఈ క్లాత్ అనేది ఐరన్ బాక్స్కి అంటుకుంటుంది. సో నేను దీన్ని వేరే క్లాత్ మీద వేసి చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ బ్లౌజ్కి లైనింగ్ వేసిన పీస్ అనమాట. దీని మీద మన ఇష్టం ఎలాగైనా గీసుకోవచ్చు. జస్ట్ టెస్టింగ్ కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. మనం మెజర్ చేసినప్పుడు క్లియర్గా మెజరింగ్ అనేది వస్తుంది. లైన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత దీన్ని మనం అక్కర్లేదన్నప్పుడు వీటిని ఎరేజ్ చేసుకోవడానికి జస్ట్ ఐరన్ బాక్స్ని కొంచెం హీట్ చేసి దీనిపైన ఇలా రబ్ చేస్తే చాలు, ఒకసారి మొత్తం ఇది ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. నేను ఇలా చాలా ఎక్కువగా గీసేసాను అనమాట. ఫస్ట్ అయితే నీట్గా గీసాను, ఇప్పుడైతే చాలా ఎక్కువగా గీసేసాను. అయినా కూడా క్లీన్గా ఒక్క లైన్ కూడా లేకుండా క్లీన్గా అయితే ఎరేజ్ అయిపోయింది. ఇవైతే వ్యాక్స్ స్టిక్స్ లాగా ఉన్నాయి. నాకైతే 20 స్టిక్స్ వచ్చాయి. ఇలా చూడడానికైతే సేమ్ మన స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి కదా, బల్పాలు, అలా ఉన్నాయి. సో వీటిని యూజ్ చేయడం అయితే చాలా ఈజీ. టైలర్స్కి అయితే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అనేది కామెంట్ చేయండి. నేను దీన్ని మీషోలో తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే నాకైతే 280 రూపీస్ అయ్యింది. సో మీరు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కోసం అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్ ఇస్తాను. సో మీరు ఏ లింక్ అయినా యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు. నా లింక్ నుంచి పర్చేస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది. సో అసలు మిస్ అవ్వద్దు. టైలర్స్ అయితే తప్పకుండా ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి. వీడియో అండ్ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.